దీని గురించి చెప్పండి. సో బలిదానాలు ఎందుకు జరిగాయంటే కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చి జాప్యం చేసింది కాబట్టి ఆ బలిదానాల దాకా వెళ్ళింది. ఒకవేళ మీరు అన్న మాట ప్రకారము అప్పుడే ఇస్తే గనక 2004లోనే వస్తే గనక ఇవన్నీ జరిగేవి కావు అని చెప్పేసి 2009లో అవి ఇవన్నీ జరిగేవి కాదు కదా అని చెప్పేసి కూడా రేజ్ అవుతుంది. సో అసలైన ముద్దా ఎవరంటే కాంగ్రెస్ అన్న మాటలకి ఏం చెప్తారు? బీజేపీ కూడానండి. సుమిత్ర గారు వస్తాను. చెప్పండి సతీష్ గారు. దయచేసి ఒకరు మాట్లాడుతుంటే ఒకరు దయచేసి మాట్లాడనీయకండి ప్లీజ్. చెప్పండి, మీరు చెప్పండి సతీష్ గారు. ఏమంటామంటే 2009లో అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి సంకీర్ణ ప్రభుత్వమైనటువంటి యూపీఏ ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క ప్రెజర్ మేరకు కానీ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ తెలంగాణ విడిపోయినటువంటి సందర్భంలో ఇక్కడున్నటువంటి మంత్రులు కానీ అప్పుడున్నటువంటి ఏఐసిసి మీద ప్రెజర్ చేసినటువంటి దాఖలాలు మనకు ప్రత్యక్షంగా కనిపించాయి. కానీ ఏదైతే డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించినటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ వివేక్ గారు కానీ సురేష్ శెట్కర్ గారు కానీ అదే రకంగా రాజయ్య గారు కానీ ఎవరైతే అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో కాంగ్రెస్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ వీరందరూ కూడా జైపాల్ రెడ్డి గారు కానీ వీరందరూ కూడా కలిసి వారిని అప్పీల్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కంపల్సరీ, ఇక్కడున్నటువంటి యువత గాని మిగతా సబ్బండ వర్గాలు సకల జనులు వారి ఆకాంక్షను నెరవేర్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి సోనియా గాంధీని కన్విన్స్ చేయడం జరిగింది. వారు కన్విన్స్ చేసే సందర్భంలో ఖచ్చితంగా నేను తెలంగాణ యువకుల యొక్క వాళ్ళ నా బిడ్డలు లాంటి వాళ్ళు అని చెప్పి ఆమె గ్రహించిన తర్వాత ఆమె ఆలోచించిన తర్వాత ఎస్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇయ్యాల్సిందే అని చెప్పి ఆమె బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితులు మనందరూ కూడా బాగా తెలుసు. దాని తర్వాత ఈ అదే భారతీయ జనతా పార్టీ కానీ కాకినాడ జరిగినటువంటి జాతీయ సమావేశాల్లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పినటువంటి దాన్ని మర్చిపోయారు. ఓకే, సందర్భం వారి యొక్క రాజకీయ పార్టీగా వారి విజ్ఞతకి వదిలేస్తాం. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ తుడుచుకోబెట్టకపోయినా తెలంగాణలో అధికారం వస్తుందా రాదా అని అనుమానం మీమాంసలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో యువకుల యొక్క వారి ఆత్మ బలిదానాలు సమంజసం కాదు అని ఆలోచన చేసి సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి ఎంపీలను ఒక సైనికులుగా మీరు నుండి వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మనందరూ కూడా తెలుసు పెప్పర్ స్ప్రే ఎవరిపైన జరిగిందో వారిని ఏ విధంగా ఈ సీమాంధ్ర ఎంపీలు ఏ విధంగా చేశారో ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. అదే సీమాంధ్ర ఎంపీలు కానివ్వండి, సరే అప్పటి తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా వెన్నుదన్నుగా ఉన్నారనేదే కదా అక్కడ మెయిన్ పాయింట్. అప్పుడు వారు ఉన్నటువంటి రాజకీయ పార్టీ డిసిషన్ మేరకు వారు కూడా తెలంగాణ కోసం అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలాలు కూడా గుర్తు చేయవలసినటువంటి పరిస్థితి సునీత గారు. సో అక్కడ ఉన్నటువంటి వారి రాజకీయ పార్టీల యొక్క నిర్ణయం మేరకు వారు ఉన్నారని ఒక అంశం అయితే, రెండో అంశం తెలంగాణ బిడ్డగా వారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి రికార్డ్స్ కూడా దయచేసి వెరిఫై చేసి మీకు వాస్తవ పరిస్థితి తెలుస్తుందనేది అప్పీల్ చేస్తా ఉన్నాను. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది స్వయంగా సోనియా గాంధీ అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పినటువంటి ఎప్పుడు కూడా ఈ సమాజంలో ఆత్మ బలిదానాలు అనేవి వెలగట్టలేనటువంటివి. దాంతో పాటుగా మనం అదే కదా అసలు ఆత్మ బలిదానాల వరకు ఎందుకు వెళ్లారనేదే కదా. అప్పుడు మీరు అన్నట్లు 2009లో మీకు చాలా ప్రెషర్స్ ఉన్నాయి, అక్కడ నుంచి పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అవే ప్రెషర్స్ 2014లో కూడా ఉన్నాయి, కానీ ఆ ప్రెషర్స్ అన్ని దాటుకునే కదా వచ్చింది. ఇంత బలిదానాలు అయ్యేంత వరకు ఎందుకు ఆగారనేదే కదా క్వశ్చన్. రాష్ట్ర విభజన అనేది ఒక లెంతీ ప్రొసీజర్. దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, అన్ని రకాలుగా దీనికి ఏ విధమైనటువంటి వెలుసుబాటు చేయాలి అనే ఆలోచనతోటి అప్పుడున్నటువంటి యూపీఏ 2 ఆ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఎలాగో టైం పడుతుంది కదా అని చెప్పేసి 2009లో మీరు అట్లా ఏదో జస్ట్ మొక్కుబడిగా చెప్పారా మాట గారు? మొక్కుబడిగా చెప్పారా లేకపోతే ఇంకో తీరుగా చెప్పారా? అంత ఈజీగా చెప్పాల్సినటువంటి అంశం కాదు, చెప్పే అంశం కాదు కదా. ఒక ప్రభుత్వ విధానాలు రూపొందించేప్పుడు కానీ ఒక రాష్ట్రాన్ని విభజించేప్పుడు నిర్ణయించవలసినటువంటి నిర్ణయాధికారాలు కలిగినటువంటి స్వతంత్ర పత్రికా సంస్థలు కూడా ఆలోచిస్తాయనేది మన అందరికి కూడా బాగా తెలుసు. సో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అనేది మర్చిపోవడం అనేది సమంజసం కాదని గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా పటేల్ గారు
ఏ విధంగా తెలంగాణ హైదరాబాద్ సంస్థానాన్ని కాపాడి ఏ విధంగా హైదరాబాద్ ను మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిపారో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఎవరుందో మా శ్యామ్ సుందర్ గారు కూడా బాగా తెలుసు. సో ఇవన్నీ ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్లమెంట్ వరకు వెళ్లి యాదిరెడ్డి అనే వ్యక్తి ఎందుకు తెలంగాణ కనీసం తెలంగాణ కోసం అమరులైనటువంటి వారిని గుర్తించలేనటువంటి పరిస్థితి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు వచ్చి మేము జాతిపితలం అని చెప్పి వారికి వారే డంకా బజాయించుకుంటే మనమేం చేయలేము. సమాజం గ్రహిస్తుంది ఎవరేం మాట్లాడుతున్నారు అనేది వాస్తవ పరిస్థితి సమాజం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదనేది వాస్తవానికి గ్రహించాలి. మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట సుమిత్ర గారు ఇప్పుడు చెప్పండి. జాతిపితగా కేసీఆర్ గారు ప్రకటించుకోలేరండి. నంబర్ 1, తెలంగాణ సమాజమే ఈ సిట్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా నేను కూడా గొంతెత్తి నినదించిన తెలంగాణ జాతిపితకు నోటీసుల సిగ్గు అని నేనే కాదు లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు నినదించిండండి. కేవలం శ్రేణులు మాత్రమే కాదండి, ప్రజలు కూడా అన్నారు. ఒకటి ఇది ఒక జాతిపిత అనే అంశం ఒక్కటే కాదండి. ఇందాక శ్యామ్ సుందర్ గారు మాట్లాడుతూ అమరుల కుటుంబాలను వీళ్ళు ఏ మేరకు పట్టించుకున్నారండి. 500-600 మంది అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయము, ఒక ఉద్యోగం. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడొద్దని. అమరుల కుటుంబాలకు ఇంటికి ఒక ఉద్యోగము, 10 లక్షల ఆర్థిక సాయం కేసీఆర్ గారు చేయడం జరిగింది. ఈ 2 ఇవ్వగలి ఈ చేయగలిగిన కోదండ రామ్ గారికి ఒక మంత్రి పదవి అయినా ఇవ్వగలిగిందా? సరే, ఇప్పుడు ఒకటి సుమిత్ర గారు అసలు యాక్చువల్గా క్వశ్చన్ ఏంటంటే కూడా సార్ జాతిపిత అంటున్నారు, అసలు ఏం చేశారని జాతిపిత అవుతారు, ఏం త్యాగం చేశారని జాతిపిత అవుతారు? సరే, అంత బలిదానాలు గాని ఉద్యమకారులకు కానివ్వండి ఇన్ని జరిగినప్పుడు వాళ్ళకి మీరేం చేశారు బీఆర్ఎస్ సాయంలో అనేది మెయిన్ ప్రశ్న. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది అవన్నీ విషయాలు పక్కన పెడితేనే కదా ఇప్పుడు ఇవన్నీ విషయాలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి కదా ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారని చూస్తున్నారు. అదొక్కటి కాదండి, అధికారంలో ఉండడానికి అదొక్కటి కారణం కాదు. ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని అసత్య ప్రచారాలు చేసి మరి వాళ్ళ జెడ్పీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి కేవలం హామీలకు మాత్రమే ప్రజలు కాంగ్రెస్ కి ఓటేశారంటే మాత్రం నేను ఏకీభవించను. ఎందుకంటే కూడా గతంలో చాలా విషయాలు జరిగాయి. సరే, ఇప్పుడు ఆయన అన్నారని సతీష్ గారు అన్నారని కాదు, అందరు ఉద్యమకారుల విషయంలో కూడా అందరికి సమన్యాయం చేయలేకపోయారు. ఒకరిద్దరికి చేసేసి కొంతమందికి చేసేసి మీరు 100 మందికి ఆపాదిస్తున్నారు అనేది మీ పైన మెయిన్ ఆరోపణ. నేను చెప్తానండి, ఒక్కరు కాదు కదా కేసీఆర్ గారు ఒక్కడుగా బయలుదేరితే ఆ వెనుక 100,000, 1,000, లక్షలు, కోట్లలో వచ్చిండ్రు. వాళ్ళందరూ ఉద్యమకారులే. మరి పదవులున్నాయి పరిమితంగా. 119 అసెంబ్లీ సీట్లే కదా, 17 పార్లమెంట్లు సీట్లే కదా.